హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్జర్ గురించి చెప్పబోతున్నాను. ఇది యూస్ చేసే ముందు మనం ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని మొత్తం డ్రై అయ్యేటట్టు తుడుచుకోవాలన్నమాట, కొంచెం కూడా ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్జర్ ఇదైతే 499 ఎంఆర్పి. ఇప్పుడు ఆఫర్లో అయితే 300 చేంజ్లో వచ్చిందన్నమాట. ఇది 3 డ్రాప్స్ తీసుకోండి. అండ్ దీన్ని ఎలా అంటే ఫేస్కి మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, 5 to 3 minutes వరకు మనం అబ్జర్వ్ అయ్యేదాకా మనం దీన్ని జెంటిల్ మొత్తం స్మూత్గా ఇలా రబ్ చేయాలన్నమాట. చూసారు కదా, నేను వీడియోలు చూపిస్తున్నట్టు మీరు ట్రై చేయండి. ఇలా మనం రబ్ చేస్తుంటే ఏమవుతుంది అంటే అది ఫేస్ అనేది గ్లో వస్తుంది అన్నమాట. మనం ఇలా పైకి రబ్ చేయాలన్నమాట. రబ్ చేయడం కూడా కిందికి రబ్ చేయకూడదు, ఇలా పైకి రబ్ చేయాలి. అండ్ చూసారు కదా, అబ్జర్వ్ అయిపోయేదాకా మనం ఇలా స్కిన్ని ఇలా అబ్జర్వ్ చేయాలి. చూసారు కదా ఎంత ఆయిలీ ఎంత బాగుందో. నాకు కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది ఫేస్ కూడా. ఇది ఏంటిదని అంటే నార్మల్గా ట్యాన్ రిమూవల్ లాగా కూడా యూజ్ అవుతుంది కొంతమందికి, ఎందుకంటే మనం బయట డస్ట్కి తిరుగుతూ ఉంటాం కదా, అట్లా మనకి కొంచెం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. స్కిన్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఒక 5 minutes ఆగండి, అలానే 5 minutes దాకా ఆగి మీరు దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అని అంటే, కొంతమంది వాటర్తో రబ్ కడుగుతూ ఉంటారు. అలా అయితే అస్సలు చేయకూడదు. మీరైతే ఒక వెట్ వైప్ కానీ లేకపోతే మీకు నాప్కిన్ ఉంటే నాప్కిన్ తీసుకొని జస్ట్ వాటర్తో ఇలా ఇలా క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటిదంటే స్మూత్ క్లీన్ చేయాలి. దాన్ని కూడా చేయడం కూడా స్మూత్ క్లీన్ చేసేసి మొత్తం ఒక 2 minutes వరకు అలానే డ్రై అయ్యేదాకా ఉండాలి. డ్రై అయినాక కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మీరు మొత్తం క్లీన్ చేసేసి వెట్ కాకుండా డ్రై టవల్ తోటి జస్ట్ మీరు ఇలా తుడవడం కూడా హార్డ్గా తుడుస్తారు కొంతమంది, అలా చేయకూడదు. జస్ట్ ఎలా అనంటే టచ్అప్ లాగా చేయాలన్నమాట స్కిన్కి. ఎప్పుడైనా సరే మనం క్లిన్జర్స్ పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇదే కాదు, ఏదైనా సరే పెట్టి ఇట్లా గట్టిగా రుద్దడం లాంటిది చేయకూడదు అన్నమాట. స్కిన్ అనేది హార్డ్ అయ్యి అది మనం పెట్టినప్పుడు ఏమవుతుందని అంటే రెడ్గా అవ్వడం లేకపోతే ఇచ్చింగ్ లాగా అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే జస్ట్ ఇది మొత్తం క్లిన్జర్ అనేది క్లీన్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా ఉంచి, చూసారు కదా ఎంత బాగుందో నా ఫేస్ అయితే. ఇలా జస్ట్ టచ్అప్ చేయాలన్నమాట. టచ్అప్ చేసేసి మనకి ఎలా అయితే చూపించారో చూడండి, ఇలా జస్ట్ టచ్అప్ చేయాలి, ఎక్కువ రబ్ చేయకూడదు అన్నమాట. టచ్అప్ చేసిన తర్వాత చూడండి నా ఫేస్ ఎలా ఉందో. మీరు అప్పటికిప్పటికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది, అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి